ఫార్మా వెబ్ సిరీస్ సీజన్ 1. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. టైమ్‌ని, మనీని సేవ్ చేసుకోవడం కోసం కొన్ని ఫార్మా కంపెనీలు వాళ్ళు ప్రాపర్‌గా క్లినికల్ ట్రయల్స్ చేయకుండా 2, 3 స్టేజెస్‌ని స్కిప్ చేసి ఏం పర్వాలేదులే అన్న ఒక నెగ్లిజెన్స్ వల్ల లాంగ్ టర్మ్‌లో ఆ డ్రగ్స్ తీసుకున్న పేషెంట్స్‌కి ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, వాటికి ఎగెయిన్స్ట్‌గా కొంతమంది మెడికల్ ప్రొఫెషనల్స్ చేసే పోరాటం ఈ సిరీస్ కథ. వీళ్ళు తీసుకున్న లైన్ ఏమి కొత్తదేం కాదు. మనలో చాలా మందికి వీటి మీద నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకొని జెన్యూన్ గా రియాలిటీకి దగ్గరగా ప్రజెంట్ చేశారు. దీనివల్ల పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు అన్నట్టు అనిపించింది నాకు. ఒక్కొక్క ఎపిసోడ్ కేవలం 30 నిమిషాలు ఉంది. టైటిల్స్, ఎండ్ కార్డ్స్ తీసేస్తే మొత్తం సిరీస్ ని 3 అవర్స్ లో కంప్లీట్ చేసేయచ్చు. సిరీస్ కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో రన్ అయింది, బట్ కన్ఫ్యూజింగ్ అయితే లేదు. ఇనిషియల్ ఎపిసోడ్స్ లో హీరో ఆర్ఎక్స్ ఫార్మస్యూటికల్స్ లో సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎలా నిలదొక్కున్నాడు అన్నది చూపించారు. ఈ ఎపిసోడ్స్ మాత్రం జస్ట్ ఓకేలా అనిపించాయి. కానీ ఎప్పుడైతే హీరో సేల్స్ చేసిన కైడాక్స్ అనే ఒక డ్రగ్ ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చిన తర్వాత పుట్టిన పిల్లలకి లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందో అక్కడి నుండి సిరీస్ కొంచెం బెటర్ గా థ్రిల్లింగ్ గా వెళ్ళింది. లాస్ట్ ఎపిసోడ్ లో సిరీస్ ఎండ్ అయ్యేటప్పటికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. కాకపోతే 2-3 ఏరియాల్లో తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిరీస్ చాలా సెటిల్డ్ గా స్లో నరేషన్ తో వెళ్ళింది. దానివల్ల అక్కడక్కడ కొంచెం లాగ్ గా అనిపించింది. సిరీస్ మనకి ఎంతో కొంత కనెక్ట్ అయితే అవుతుంది. మనం గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఏదైనా డ్రగ్ ను వాడే ముందు కొద్ది రోజుల వరకు అయితే ఈ సిరీస్ మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆర్టిస్టుల అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ బాగుంది. ఫార్మా విలేజ్ అని చెప్పి ఇళ్ల దగ్గరే ఫార్మా ప్రొడక్ట్స్ ని తయారు చేసేసి ఫార్మా కంపెనీస్ కి సప్లై చేసేయడం అన్న సీన్ మాత్రం కొంచెం ఎక్సాగ్రేటెడ్ గా అనిపించింది. మేబీ వాళ్ళు ఒక ట్రూ ఇన్సిడెంట్స్ ని ఏదైనా రెఫరెన్స్ గా తీసుకుని ఉండొచ్చు. కొన్ని ఏరియాస్ మాత్రం చాలా సింపుల్ గా తెలిసేశారు. ఎక్కడ వైలెన్స్ లేదు, ఫౌల్ లాంగ్వేజ్ లేదు, అడల్ట్ సీన్స్ కూడా చెప్పుకోదగ్గవి లేవు. ఫ్యామిలీతో కలిపి చక్కగా ఒకసారి చూసేయచ్చు. ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ బిట్వీన్ 2.75 and 3 out of 5. It's really my opinion. Thank you.